హాయ్ అండి. నేనైతే కారం దోస ఏస్తున్నాను. ముందుగైతే ఆల్రెడీ పిండి ఉన్నదండి. రుబ్బుకున్న పిండి. నేనైతే 2 ఉల్లిపాయలు, పచ్చి ఉల్లిపాయలు, 4 ఎండుమిరపకాయలు, కొంచెం సాల్ట్ మిక్సీ పట్టేసి పక్కనైతే పెట్టుకున్నాను. తర్వాత ఏదైతే పిండి ఉన్నదో దోసల పిండి పెనం కాలాక ఇనపది కాబట్టి పెనం కాలాలి. ఏ పెనమైనా సరే పెనం కాలాక దోస ఏసుకున్నాక ఇదైతే మిక్సీ పట్టుకున్నది ఉంటుంది కదా! పేస్ట్ అయితే ఏసాను కారం అన్నది. ఏసిన తర్వాత ఆయిల్ ఏసుకొని దోస కలిపాక సైడ్‌కి తీసేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడైతే ఆనియన్ దోసకి దో ప ఆనియన్ అయితే సన్నగా కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా దోసేసిన తర్వాత కొంచెం ఆయిల్ ఏసి ఆనియన్ అన్నయి ఏసి పచ్చిమిరపకాయలు కూడా ఏసాక దోస అయితే బాగా కాలాలండి. చాలా బాగా టేస్ట్ వస్తది ఆనియన్ దోస. ఎందుకంటే దోస చూస్తుంటేనే నోరు ఊరుతుంది నాకైతే. ఆహ్, కాలిపోయింది కాబట్టి తీసేసుకున్నాను. తర్వాతైతే ఇనప పెనం కాబట్టి బాగా కాలిపోతది కాబట్టి కొన్ని అయితే నీళ్ళేసి జిమ్మిన తర్వాత ఆనియన్ అయితే బాగా రుద్దనమాట దోస బాగా వస్తానికి. మనకి లేతే అలా రుద్దకపోతే బ్లాక్ వచ్చేస్తది. తర్వాత దోసేసిన తర్వాత ఆయిలేసి తర్వాత ఒక ఎగ్ అయితే నేను చిదిపేసి మాట దోస నిండా చెంచాతోటైతే కలిపేసానమాట. అంతే మొత్తం అంతాన. దోసలకి ఎంత ఉన్నదో అంత లెక్క పామేసేయాలమాట. తర్వాతొస్తే కారం అయితే తీసుకున్నాను. సాల్ట్ అయితే తీసుకున్నాను. చూసారా? రెండో పక్క తిరగేసిన తర్వాత మన చట్నీతోటి తింటే చాలా టేస్టీగా ఉంటది. ఓకేనండి. ఈ వీడియో నచ్చితే గాని లైక్ చేయండి. దోస అయితే చాలా స్మూత్‌గా చాలా మంచి కలరు అన్నీ వచ్చినాయండి. ఓకేనండి.